అరకులోయ మండలంలోని సుంకరపేట పంచాయతీ కిన్నమగూడ గ్రామంలో నేచర్ సంస్థ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా పేదలకు ఆహార కిట్లను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేచర్ సంస్థ చేస్తున్న ఈ సహాయ కార్యక్రమాన్ని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో చేయాలని నేచర్ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. సంస్థ డైరెక్టర్ బాలరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నేచర్ సంస్థని ఒక నోడల్ ఏజెన్సీగా జిల్లా వ్యాప్తంగా సహాయక కార్యక్రమాలు చేయడానికి నియమించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీడో నేచర్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తలు పాటించండి. నేచర్ సంస్థ గత 20 years చూస్తున్నాను. అనేక విధమైన గిరిజన ప్రాంతంలో ఎన్ని కష్ట నష్టాలు సరే వాళ్ళ యొక్క సంస్థ ద్వారా మనకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. నిజంగా ఈ కరోనా మహమ్మారి ఇంకా ఈ జబ్బు మేమున్నాము, మేము సైతం సేవ చేస్తాము అని చెప్పి నాకెంతో ఇష్టమైన పిడి సోదరులకి ఈ యొక్క ఆహార పంపిణీ కార్యక్రమాలు నిత్యావసర సరుకులు ఇవ్వడానికి నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గ్రేట్ విషయంగా నేను భావిస్తున్నాను. బాలరాజు గారు నిజంగా ప్రభుత్వ తరఫున తప్పకుండా మీకు మంచి గుర్తింపు పనులు మంచి ప్రభుత్వం దాకా మీకు మంచి అవకాశం కల్పిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇది చాలా గొప్ప మనసున్న సంస్థ అనేది. మీ సంస్థ ప్రతినిధులందరికీ పేరు పేరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాను. చక్కటి కార్యక్రమం గిరిజన ప్రాంతం అభివృద్ధికి ఇప్పుడు దోచుకుంటుంది. వాళ్ళకి మరి పెద్ద ఎత్తున నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేచర్ గిరిజన వారధి ప్రాజెక్టు పరంగా అజిం ప్రేమ్జీ ఫిలాంథ్రఫిక్ ఇనిషియేటివ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. దీనికి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డీకే బాలాజీ గారు, మరి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గారు సహకారాలు ఉన్నాయి. అలాగే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం తాలూకా ఆదేశాల మేరకు ఇటువంటి కార్యక్రమాలన్నీ మారుమూల ప్రాంతాలకి వెళ్ళడానికి మా నేచర్ క్రియాశీలక బృందాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. స్థానిక భాషల్లో కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన, కరోనా విపత్తు పైన కూడా అవగాహన పరుస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా మంచి గుర్తింపు ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా కూడా అనేక సేవలు అందుతున్నాయి. ఎక్కడైనా సేవలు అందకపోతే అటువంటి కుటుంబాలకి చేదోడుగా నేచర్ క్రియాశీల సంస్థ గిరిజన వారి తరఫున కూడా ముందుండి నడిపించాలని చెప్పి మాస్కుల పంపిణీ కూడా సుమారు 15,000 మాస్కుల పంపిణీ కూడా చేపట్టడం జరిగింది. గడిచినటువంటి మార్చి 18వ తేదీ నుంచి కూడా మరి ఇక్కడ అవగాహన చేస్తూ లాక్డౌన్ సంబంధించి కానివ్వండి, కర్ఫ్యూ కాలంలో కానివ్వండి, ఆరోగ్యపరంగా ఆదివాసీ స్థానిక భాషల్లో ఆదివాసీ ఒడియా, కూయి, కొండభారతి స్థానిక భాషల్లో మన తాలూకా ఆదివాసుల్ని మనం చైతన్యపరుస్తున్నాం. ఎందుకంటే కరోనా నివారిద్దాం, అందులో మనం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సలహాలు పాటిద్దాం, మన తాలూకా ఆరోగ్యానికి, మన తాలూకా మన వ్యవసాయం, మన తాలూకు జీవనోపాధి మెరుగుకి మనం కృషి చేసుకుని ముందుకెళ్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ముఖ్యంగా పీవీటీసీ కుటుంబాలని గుర్తించి ఈ రకమైన సహాయ కార్యక్రమానికి నేడు ఈరోజు కిన్నెంగూడ సుంకరమెట్ట పంచాయతీ కిన్నెంగూడ గ్రామం